ఛానల్ అనగనగా ఐర్లాండ్లో దిస్ హిస్టరీ. ఇవాళ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలుసా? ఐర్లాండ్లో సమ్మర్లో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన వాటిలో ది బెస్ట్ ప్లేస్ అండి, విక్లో మౌంటైన్స్. మేము వెళ్ళే దారిలో ఇదే ఫస్ట్ వచ్చిందనమాట. ఈరోజు వాటరీ రిజర్వాయర్కి వచ్చేసాము, విక్లో దగ్గర అనమాట. విక్లో మౌంటైన్స్ అని విక్లోలో స్పెషల్. ఈ పైకి మౌంటైన్స్కి వెళ్ళే దారిలో అనమాట ఇది వచ్చింది. నాతో పాటు మీరు కూడా చూసేయడానికి వచ్చేసేయండి. ఆ సౌండ్స్ విన్నారా? ఆ బర్డ్స్, ఆ గాలికి కదులుతున్న చెట్ల నుంచి వచ్చే శబ్దం, అలానే క్రిస్ప్ విండ్ అనమాట. రాగానే ఎంతో వెల్కమింగ్గా అనిపించింది. మేము వచ్చే దారిలో ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ వాటరేనండి. మనకి ఘాట్ ఏరియాస్లో సీలేరు, డొంకరాయ్ అలాంటి ప్లేసెస్లో ఇండియాలో అరకు సైడ్ డ్యామ్స్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఇలా రిజర్వాయర్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అలానే కనిపించాయి. బట్ వాకింగ్ పాత్ లేక, ఎక్కడ కూడా ఆగడానికి అవకాశం లేక అలా కార్లో నుంచి వీడియోస్ తీసేసాను. ఇక్కడ మాత్రం బయట పార్క్ చేసుకోవడానికి ఉంది, సో లోపలికి వచ్చేసాను అనమాట. ఒకవైపేమో లాంగ్ ట్రీస్, ఇంకొక వైపేమో ఈ నీలమైన ఆకాశం, అంతే నీలంగా వాటర్. ఎంత అద్భుతంగా ఉంది అంటే సీనిక్ వ్యూ సూపర్బ్ అనమాట. ఈ రిజర్వాయర్ అట 80sలో కట్టారు. ఇక్కడి నుంచే వాటర్ అనేది సిటీలో వాళ్ళకి సప్లై చేసేవాళ్ళట, పైప్ లైన్స్ ద్వారా ఫిల్టరింగ్ చేసి. మీరే చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తుందా మీకు? ఏదో తేలుతున్నట్టు ఉంది కదా వాటర్లో, అది బోట్. దానిపైన ఇద్దరు మనుషులు ఉన్నారు. వాళ్ళు ఐరిష్ వాళ్ళు అనమాట, ఓల్డ్ పీపుల్. అసలు లైఫ్ అంటే వీళ్ళది అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. వీకెండ్ వస్తే చాలు ఇలా బోట్ ట్రిప్స్, తర్వాత ట్రెక్కింగ్ అని, ఎంత ఏజ్ అయినా కూడా వచ్చేస్తారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఓపిక అయితే నాకు అర్థం కాదు, కానీ మంచిగా రిలాక్స్డ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు వీళ్ళైతే. ఈ లెఫ్ట్లో లాంగ్ ట్రీస్ చూసాం కదా, ఈ లోపలికి వస్తే ఈ వాక్ వేస్ ఉన్నాయన్నమాట, 2 వేస్. నేను కొంచెం దూరం వెళ్ళి నడవలేక వెనక్కి వచ్చేసాను. ఆ కొంచెం దూరం వెళ్ళినంత మాత్రానికే నాకైతే చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ తప్పితే ఇంకేది మైండ్లోకి రాలేదు. అంత మైండ్ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో కామ్గా, రిలాక్సింగ్గా ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే ఈ ఏరియాకి వెళ్ళొచ్చు. ఇలాంటి వ్యూస్ లోపలికి వెళ్ళే కొద్దీ 7-8 కిలోమీటర్స్ వాక్ చేస్తే కనిపిస్తాయి అన్నమాట, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా ఈ ఏరియా స్పెషల్ ఏంటి అంటే సెయింట్ ప్యాట్రిక్ డే చేస్తారు ఇక్కడ ఐర్లాండ్లో, బాగా ఫేమస్, అందరికీ తెలుసు. ఈ సెయింట్ ప్యాట్రిక్ అనే ఆయన మనకి ఇండియాలో బుద్ధుడు, వివేకానంద ఎలానో అలా ఇక్కడికి ఐర్లాండ్లో అతను వచ్చిన టైంలో విషపూరితమైనవి ఎలాంటివైనా పాములు, తేళ్ళు ఇలాంటివి ఏవి కూడా ఉండకుండా బయటికి పంపించేశారని అంటారు. సో నిజంగానే ఇక్కడ ఐర్లాండ్లో ఎక్కడ కూడా అలాంటివి కనిపించవు. అయితే ఇప్పుడు ఎందుకు ఆయన గురించి చెప్తున్నాను అంటే, ఆ సెయింట్ ప్యాట్రిక్ లైఫ్ హిస్టరీ చూస్తే ఆయన ఫస్ట్ ఐర్లాండ్లో ల్యాండ్ అయిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది వాటరీ రిజర్వాయర్ లొకేషన్ అంటండి. జనరల్గా ఋషులు, సన్యాసులు లాంటి వాళ్ళు ఒక ఏరియాలోకి వచ్చి ఉంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ ప్లేస్కి ఏదో ఒకటి, ఒక విశిష్టత అనేది ఉంటుందన్నమాట. సో ఆ సెయింట్ ప్యాట్రిక్ కూడా అలాంటి వాళ్ళే. సో ఇలాంటి ఏరియాలో ఆయన వచ్చున్నారు అంటే ఖచ్చితంగా ఈ ఏరియాకి ఏదో ఒక స్పెషల్ ప్యూరిటీ, ఒక విశిష్టత అనేది ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది రౌండ్వుడ్ లేక్ వ్యూ. ఇది కూడా వాటరీ రిజర్వాయర్ నుంచి మళ్లించబడింది అని అంటుంటారు. అంటే రిజర్వాయర్ అనేది ఫ్లోటింగ్ సరిపోక ఇక్కడ మళ్ళీ 90sలో కట్టారట. ఈ విక్లో మౌంటైన్స్ పైకి వెళ్ళే కొద్దీ ఇలాంటి లేక్స్ చాలా అంటే చాలా కనిపిస్తాయి. విక్లో మౌంటైన్స్లో మొత్తం ప్లేసెస్ కవర్ చేయాలి అంటే ఒక్క వీడియో అయితే సరిపోదు. సో నెక్స్ట్ వ్లాగ్లో విక్లోలో ఉన్న మరిన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు బాయ్.